సో ఈ వీడియోలో మనం చింతపండు పులిహోర ఎలా చేయాలో చూస్తాం. సో ముందుగా అయితే ఇది నేను 25 to 30 మెంబర్స్కి సరిపోయేమైనా చేస్తున్నాను. సో దీనికి కావాల్సిన మెజర్మెంట్ అయితే ఒక పిటికెడు మొత్తం చింతపండు తీసుకొని బాగా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఇలా అంతా పేస్ట్ చేసేసుకొని పక్కన ఒక ప్యాన్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సో నేను ఇదేమంటారు పోపు దినుసుల్లో అయితే వీటిని ఫ్రై చేయట్లేదు, ఎందుకంటే అవి మొత్తం పుల్లగా అయిపోతాయి. సో సపరేట్గా చింతపండు పులుసుని పేస్ట్ చేసేసుకొని పక్కన ఒక ప్యాన్లో ఆయిల్ లేకోకుండా కొంచెం బాగా దగ్గర అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం పక్కన ఇంకొక ప్యాన్లో పోపుకు సంబంధించినవి ఏమంటారు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, శనగపప్పు, పల్లీలు అన్నీ బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ చింతపండు మిశ్రమం బాగా దగ్గరకు వస్తుందో అప్పుడు అందులో ఒక బెల్లం ఉంట మొత్తం వేయాలి. సో ఆ చింతపండుకు అనేది ఆ బెల్లం ఉంట మొత్తం సరిపోతుంది. సో అందులో పసుపు, ఉప్పు, బెల్లం వేసేసి దగ్గరకు రానివ్వాలి. దగ్గరకు వచ్చిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం పోపు చేసుకున్న దాంట్లో వేసి కలుపుకోవాలి. ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పల్లీలన్నీ మొత్తం చాలా పుల్లగా అయిపోతాయి. సో అయిన తర్వాత ఇలా అన్నం బాగా చల్లారిన తర్వాత కలుపుకుంటే బాగా పొడి పొడిగా టేస్టీగా ఉంటుంది. సో ఇందులో కొంచెం మనం నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. సో అలా కావాలనుకున్న వాళ్ళు వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.